రెచ్చిపోతున్న దొంగలు, తాళం వేసిన ఇల్లే లక్ష్యం, వరుస చోరీలతో ఆందోళన చెందుతున్న ప్రజలు. పోలీసుల నిర్లక్ష్యమే దొంగలు కలిసొస్తుందా? ఎస్పీ కార్యాలయానికి కోతవేడు దూరంలో 2 ఇళ్లలో చోరీ జరిగిందంట. ఎక్కడిది? వికారాబాద్. సో జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఐపీఎస్ ఎప్పటికప్పుడు సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆరా తీయడంతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి నెల నిర్వహించే నేర సమీక్షలు అధికారులకు కేసులు దర్యాప్తు పరంగా పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయినా చోరీల నియంత్రణ, రికవరీ జరగకపోవటం విమర్శలకు తావిస్తుంది. ఇవన్నీ పోలీసు లెక్కలు మాత్రమే. ఇక కేసులు నమోదు చేయని అధిక సంఖ్యలో ఉన్నాయట. కొందరు పోలీసుల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవటం వల్లే దర్యాప్తులో నిర్లక్ష్యం జరుగుతున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరు కొట్టుకుంటే అదే అంటారు కదా, పోలీసులు కొట్టుకుంటే దొంగలు ఊర్లు పంచుకోవటం అంటే బహుశా ఇదే కావచ్చు. వికారాబాద్ పట్టణంలో తాళం వేసిన ఇళ్లు, జనసాంద్రత లేని ప్రాంతాలు, నగర శివారు ప్రాంతంలో పాటు భద్రత లేని సంస్థలను దొంగలు దోచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే వికారాబాద్ పట్టణ ప్రాంత ప్రజలు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందాక చెప్పాక దొంగలకు కలిసి వస్తున్న పోలీసుల నిర్లక్ష్యం. దోపిడీలు, దొంగతనాలపై ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో పోలీసులు పట్టించుకోకపోవటం దొంగలకు కలిసి వస్తుంది. కొన్నిటిపై కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేసులు నమోదు చేసిన వాటిపై దృష్టి సారించకపోవడంతో బాధిత ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదు అంటున్నారు. తద్వారా కేసులు పెండింగ్ లో ఉండటంతో పాటు రికవరీ కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారంట. ఇది హైలైట్ పాయింట్ చూడండి. ఎస్పీ ఆఫీస్ కు కోతవేడు దూరంలోనే ఉందంట. ఇంకా ఎస్పీ ఆఫీస్ జరగలేదు దొంగతనం. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉండే ఎల్లమ్మ తోటలో గుర్తులేని దుండగులు 2 ఇళ్లలో చోరీకి పాల్పడినట్టు బాధితులు చెప్తున్న మాట. అయితే మెకానిక్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. అదే కాలనీలో మరో ఇంట్లో కూడా దొంగలు పడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదంట. పోలీసులు కొంచెం ఇలాంటి విషయాల్లో అయినా మీరు రేపటి రోజున ఏదైనా జరగరాంది జరిగే వరకు మీరు నిర్లక్ష్యం వ్యవహరించకుండా కొంచెం సీరియస్గా పనిచేసి మీ మధ్య సమన్వయం, మీ శాఖల మధ్య కోఆర్డినేషన్తో పనిచేసి దొంగలు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇవాళ రేపు బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని వాడి చేయటం పెద్ద విషయం కాదు. కానీ మీ నిర్లక్ష్యం పక్కన పెడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు వికారాబాద్లో. మరి చూద్దాం ఏం చేస్తారో మీరు.